ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంత అటవీ ప్రాంతంలో డంప్ యార్డ్ ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అంతా కలుషితం అవుతుందని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ప్రజలకు మద్దతుగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి గుమ్మడిదల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆ అటవీ ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట పట్టణంలో ఈరోజు మాల మహానాడు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు ఈరోజు ఆందోళన చేసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇక రెడ్డి సామాజిక వర్గంపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రెడ్డి వర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. ఇక బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నిన్న శాసనసభలో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి బీసీ కులగణనకు సంబంధించిన సర్వే రిపోర్ట్ను తప్పుపట్టారు. ఇది పూర్తిగా తప్పుల తడకగా ఉందని దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన పూర్తి స్థాయిలో బీసీలకు రాజకీయంగా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక ఈరోజు కూడా సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కొనసాగాయి. అటు నారాయణరావుపేట మండలము, చిన్నకోడూరు మండలము, నంగనూరు మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం కోసం పెద్ద ఎత్తున వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు కార్యక్రమాలు నిర్వహించారు. కోహెడలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే సతీష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ సమావేశం అక్కడ నిర్వహించింది.